హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి హెల్త్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సందీప్ దాచూరి, ఈఎన్టీ స్పెషలిస్ట్. ముందుగా డాక్టర్ గారిని పరిచయం చేసుకుందాం. హలో డాక్టర్. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి, అసలు అది ఎవరిలో వస్తుంది? ఈ బ్లాక్ ఫంగస్ మన ఇండియాలో ఈ కోవిడ్ వేవ్ తర్వాత బాగా పాపులర్ అయిందండి. బ్లాక్ ఫంగస్ యాక్చువల్లీ ముందు నుండి కూడా ఉంది. ఈ బ్లాక్ ఫంగస్ ఏంటంటే ఇది ఇన్వేజివ్ ఫంగల్ సైనోసైటిస్ అంటాం. అంటే ఇదేంటంటే ఆగదు, దాని దారిలో ఏది వస్తే దాన్ని తింటూ వెళ్ళిపోతుంది. మ్యూకోజా వస్తే మ్యూకోజా, బోన్ వస్తే బోను, పైన కన్ను ఉందా, బ్రెయిన్ ఉందా, ఎక్కడ ఆగదు, తింటూనే వెళ్ళిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది. వీటిని ఇన్వేజివ్ ఫంగల్ సైనోసైటిస్ అంటాం, మ్యూకార్మైకోసిస్. మామూలు ఫంగల్ సైనోసైటిస్లు కూడా ఉన్నాయి, అంటే అవి నాన్ ఇన్వేజివ్ ఫంగల్ సైనోసైటిస్. వాటిలో అంత భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫంగల్ బాల్ని కానీ వాటిని క్లియర్ చేస్తే సరిపోతుంది, సైనస్ గది ఓపెన్ చేసి. కానీ వీటిల్లో ఏంటంటే ఇవి విపరీతంగా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి. ఎవరికి ఎక్కువ వస్తాయంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్, అంటే షుగర్ వ్యాధి ఉండి కంట్రోల్ లేకుండా 400-300 షుగర్స్ ఉంటాయి, లేదా ఏదైనా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని, అంటే కిడ్నీ 2 చెడిపోయాయి, వాళ్ళు కిడ్నీ వేయించుకున్నారు అనుకోండి, వేరే వాళ్ళ కిడ్నీ వాళ్ళు వేయించుకున్నారు, వాళ్ళు కొన్ని ఇమ్యూనో సప్రెసెంట్స్ మీద ఉంటారు, లేదా లివర్ ట్రాన్స్ప్లాంట్ అయింది, ఇలాంటి వాళ్ళకి, తర్వాత ఈ ఎయిడ్స్ లేదా ఏదైనా ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉన్న జబ్బుల వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఈజీగా ఈ బ్లాక్ ఫంగస్ అనేది వస్తుందండి. హెవీగా స్టిరాయిడ్స్ వాడే వాళ్ళకి, ఈ కోవిడ్ వేవ్లో ఎక్కువ శాతం ఎందుకు మ్యూకార్మైకోసిస్ బ్లాక్ ఫంగస్ వచ్చింది అంటే హెవీగా స్టిరాయిడ్స్ వాడిన వాళ్ళకి చాలామందికి ఈ బ్లాక్ ఫంగస్ అనేది వచ్చింది. ఈ బ్లాక్ ఫంగస్ వచ్చిన వాళ్ళలో ఏంటంటే ఎక్కడి వరకు ఈ ఫంగస్ అయితే వెళ్తుందో అక్కడి వరకు వీలున్నంత వరకు తీసేయాలి. అండ్ ఈ బ్లాక్ ఫంగస్ని చంపగలిగే కొన్ని మందులు మాత్రమే వాళ్ళకి పనిచేస్తాయండి. మామూలు యాంటీ ఫంగల్స్ పెడితే వీళ్ళకి రెస్పాన్స్ రాదు. చాలా కాస్ట్లీ మెడికేషన్, లైపోజోమల్ యాంఫోటెరిసిన్ బి అంటాము, బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీ ఫంగల్స్ అంటాం వాటిని. అలాంటి మందులు పెట్టి ఈ బ్లాక్ ఫంగస్ని కంట్రోల్ చేయడానికి అవుతుంది. మేము చేసిన కేసెస్లో కూడా 100కి 90-95% మంది బతికారండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా.